హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ అండ్ ప్యాషన్. సో ఇప్పుడు స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ టువర్డ్స్ యూ అనమాట. మీ వైపు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇది వరకు చాలా పిరికితనంగా కూడా ఉండేవారు. అంటే నెక్స్ట్ స్టెప్ వేయడానికి చాలా ఆలోచించేవారు. చాలా పాయింట్స్ ఆలోచించాలి, అప్పుడు కానీ నెక్స్ట్ స్టెప్ వేయకూడదు అన్న ఉద్దేశంతో ఉండేవారు. బట్ ఇప్పుడు కొంచెం కరేజ్ అనేది కూడా వచ్చింది. తన ఎక్స్ప్రెషన్స్ అంటే తన హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది. ఇప్పుడు థ్రోట్ చక్ర అండ్ హార్ట్ చక్ర ఓపెన్ అవ్వడం వల్ల తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్. బట్ ఇంకా హీలింగ్ స్టేజ్లోనే ఉన్నారు. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ జడ్జ్మెంట్ కార్డ్. జడ్జ్మెంట్ ఇక్కడ మనకి ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ అనేది ఇవ్వబోతుంది త్వరలో. అంటే మీరు ఏదైతే మీ పర్సన్ నుండి కోరుకుంటున్నారో అదంతా కూడా జరగబోతుంది. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ టెంపరెన్స్. మీ పర్సన్ మీకు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా 100% నిజమే చెప్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఇది వరకు మీ పర్సన్ మీతో మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్, బ్రెడ్ క్రంబింగ్ ఇవన్నీ చేసేవారు. ఓకే, బట్ ఇప్పుడు అవన్నీ కూడా లేవు. చాలా ఫ్రాంక్గా, చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు మీతో. అండ్ ఏదైనా డెసిషన్ తీసుకున్న ఒక జెన్యూన్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. తను చెప్పే ప్రతి మాట కూడా నిజమే. బట్ మీకేంటంటే తను ఏం మాట్లాడినా అబద్ధం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు కాబట్టి మీకు ఆ ఎక్స్ప్రెషన్ వెంటనే వచ్చేస్తుంది మీ ఫేస్లోకి. బట్ అయినా కూడా మీరు కూడా చాలా కంట్రోలింగ్లోనే ఉంటున్నారు. కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇద్దరి మధ్య కూడా. సో ఇక్కడ ఆర్కేంజల్ మైకెల్ మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని కూడా దగ్గరుండి గైడ్ చేస్తున్నారు. ఒక రైట్ పాత్ పైకి తీసుకెళ్తున్నారు. అండ్ మీ రిలేషన్కి ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది. పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో వస్తుంది మీకు, సడన్ మనీ ఏదో రాబోతుంది. మేబీ డిసెంబర్ ఎండింగ్కి మీకు లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది. మీకు అయి ఉండొచ్చు, లేదా ఇది మీ పర్సన్కి అయి ఉండొచ్చు. మీ పర్సన్కి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ అంటే మేబీ మీ పర్సన్ ఏదైనా చిట్స్ ఆర్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉండి ఉంటే అలాంటి మనీ ఏదైనా సడన్గా రావచ్చు మీ పర్సన్కి. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కానివి వదిలేయండి. ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు. ఓకే, సో స్టిల్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. 2 ఆఫ్ కాయిన్స్. ఈ జగ్లింగ్ దేని మధ్య జరుగుతుంది అసలు అనేది చూద్దాం. స్టార్ కార్డ్. ఎమోషనల్లీ స్టేబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎమోషనల్లీ స్టెబిలిటీ తెచ్చుకున్నారు ఆల్రెడీ. అండ్ మీ పర్సన్ చక్రా సిస్టమ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలో క్లియర్ అవ్వబోతున్నాయి అనేదానికి ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. సో మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ రీయూనియన్ కాని వాళ్ళకి రీయూనియన్ అనేది జరగబోతుంది. అండ్ నియర్ ఫ్యూచర్లో రీయూనియన్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఆల్రెడీ రీయూనియన్ అయిన వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీ పర్సన్ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మీ సోషల్ మీడియా అకౌంట్ స్పై చేస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి
హర్మిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఐసోలేషన్, నో కాంటాక్ట్ అలా. అంటే మెసేజెస్ మీరు పెట్టినా కూడా మీ పర్సన్ సరిగా రిప్లై ఇవ్వట్లేదు. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటున్నారు. బట్ మీది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సోల్మేట్, పాస్ట్ లైఫ్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామినిన్ కనెక్షన్ మీది. సో అలాంటి ఐడియాస్ అయితే లేవు మీ పర్సన్ మైండ్లో. బట్ ఏంటంటే తనకి పాస్ట్ ట్రామా ఏదో ఉంది. సో అందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. తన పైన చాలా బర్డెన్స్ అయితే కూడా ఉన్నాయి. మేబీ ఇవన్నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. అంతకంటే వేరే బర్డెన్స్ ఏమీ లేవు తనకి. ఓకే, సో బిహైండ్ ద డెక్ మేనిఫెస్టేషన్, మెజీషియన్. ద మెజీషియన్ కార్డ్. ఇక్కడ మెజీషియన్ కార్డ్ ఏం చెప్తుంది అని అంటే మీ పర్సన్ ఏదైతే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీ రిలేషన్ కోసం, మీ రిలేషన్ ఇంకెప్పటికీ కట్ అవ్వకూడదు, మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి, మీతో ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండడమే ఒక గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీలాంటి పర్సన్ మీ పర్సన్కి దొరకడమే గ్రేట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ప్రజెంట్ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం. ఓకే, సో మీరు మీ ఎనర్జీస్ తీసుకుంటే ఇక్కడ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ బిజినెస్ పీపుల్ ఎక్కువ చూస్తున్నారు ఇక్కడ నా వీడియో ఈరోజు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, మీరు కూడా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్ కోసం. ఓకే, అండ్ మీరు కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు, మీరు కూడా మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఇది నాకు తెలిసి ఈ ఎనర్జీస్, ఈరోజు వచ్చిన ఎనర్జీస్ ప్రకారం మీ రిలేషన్ ఎలా కనిపిస్తుంది అని అంటే నెక్స్ట్ 25 అంటే 2025 అక్టోబర్ కల్లా మీరు ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అని అంటే మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి. అండ్ కొంతమంది ఇంకా పాస్ట్ రిలేషన్స్లో ఉన్నారు, ఆ రిలేషన్ కంప్లీట్గా వదిలించుకోవాలి. తర్వాత మీ రిలేషన్ పేరప్ అవ్వాలి. అంటే మీకు మీ రిలేషన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని మీరిద్దరూ కలిసి ప్లాన్స్ చేసుకోవాలి. సో ఇంత ప్లానింగ్ జరిగేటప్పటికీ 2025 అక్టోబర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ నా ఎస్టిమేషన్ ప్రకారం అలా అయ్యే అవకాశం అయితే అనిపిస్తుంది ఇక్కడ నాకు. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఎనర్జీస్. కొంతమంది అనుకోవచ్చు వెంటనే మీరు అనుకోవచ్చు 2025 అక్టోబరా అని అనుకోవచ్చు. బట్ ఏం చేస్తాం, కొంతమంది లైఫ్లో అలా జరుగుతుంది ఒక్కొక్కసారి. మీరు చాలా సాడ్గా ఉన్నారు, ఎందుకో తెలీదు, చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. మేబీ కొంతమంది విషయంలో ఇక్కడ మీరు ప్రపోజ్ చేశారు మీ పర్సన్కి, బట్ ఆ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయటం లేదు అనుకుంటున్నారు మీరు. బట్ మీ పర్సన్ మీ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది మీ పర్సన్కి. అరౌండ్ 3 months పట్టొచ్చు. ఎందుకు అనంటే తను ఫేస్ చేసిన ట్రామా అలాంటిది అక్కడ తన లైఫ్లో. ఇప్పుడు ద ఎంపరర్ ఎనర్జీస్కి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. మీరు ది ఎంపరర్ అయి ఉండొచ్చు లేదా ఎంప్రెస్ అయి ఉండొచ్చు. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ నేచర్ మీది, ఇండిపెండెంట్ పర్సన్. అండ్ గివింగ్ నేచర్ ఉంటుంది మీకు. అండ్ సిచ్యువేషన్ని ఈజీగా సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. చాలా ఒక కింగ్, ఒక ఎంపరర్ అయితే వాళ్ళ డైనాసిటీని ఎలా చూసుకుంటారో మీరు అలా చూసుకుంటారు. అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు. సో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ మీ పర్సన్వి మీకు మ్యాచ్ కావేమో, మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు. సో మీ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే. ఓకే, మనీ సేవ్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్
మీకు చాలా డీప్ లవ్ అయితే ఉంది మీ పర్సన్ పైన. ఒక హానెస్ట్ లవ్, ఒక ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది మీకు. స్పిరిచువల్ అవేకనింగ్, ఒక ప్యాషనేట్ కాన్వర్సేషన్ కూడా నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, అండ్ ఒక కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది త్వరలో, ఆర్ ఈరోజు కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అలా అదేమంటారంటే దాన్ని ఒక రొమాంటిక్ చాట్ అంటారు కదా, అలాంటిది ఏదో జరగచ్చు నెక్స్ట్ 48 అవర్స్లో మీ ఇద్దరి మధ్య. అండ్ 3 ఆఫ్ సోర్డ్స్, మీ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీరు కూడా ఇదే ఎనర్జీలో ఉంటున్నారు ప్రజెంట్. ఏంటంటే ఎందుకు ఓకే, సో ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, మీ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదని మీకు వచ్చిన రియాక్షన్ అనమాట అది. నెక్స్ట్ కార్డ్ అగైన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీకు కూడా ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. మేబీ మీకు కూడా ఏదైనా పాలసీ మెచ్యూరిటీకి వచ్చినట్టు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా మనీ సడన్గా రావచ్చు. ఇక్కడ ఏజ్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య వీడియో చూస్తున్న వాళ్ళలో. అండ్ మీది 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీదొక మీకు మీ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి సేమ్ ఎనర్జీస్ ఉన్నాయి. పాస్ట్ లైఫ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారా అనేది చూద్దాం. ఎస్, మీ పర్సన్ మీ రిలేషన్కి ఒక పబ్లిక్ రికగ్నిషన్ అనేది ఇస్తానంటున్నారు. అంటే పబ్లిసిటీ ఇస్తానంటున్నారు. అంటే మేబీ పేరెంట్స్ వాళ్ళందరికీ చెప్పి ఒక అరేంజ్డ్ మ్యారేజ్లా చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉండొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళైతే. లేదు అంటే ఇంకేదైనా మ్యారేజ్ అయ్యి సపరేట్గా ఉంటున్న వాళ్ళు మళ్ళీ గెట్ టుగెదర్ లాగా పెట్టి మళ్ళీ మీ వాళ్ళందరికీ కూడా మీ రీయూనియన్ కోసం చెప్పి అది సెలబ్రేషన్లా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది మీ ఎనర్జీ. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ అయినా కూడా మీరు మీ పర్సన్కే స్టిక్ అయి ఉన్నారు. అసలు మీ పర్సన్కి ఏం కావాలి మీ నుండి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ హీ ట్రూలీ వాంట్స్? కమ్యూనికేషన్, ఇది రీయూనియన్, అగైన్ కమ్యూనికేషన్, అగైన్ కమ్యూనికేషన్. అన్ని త్రీ కార్డ్స్ సేమ్ రిలేటెడ్ టు వచ్చింది. అంటే మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు మీ పర్సన్. మీ పర్సన్కి కావాల్సింది ఏంటి అని అంటే తన లైఫ్లో మీరు ఒక స్టార్. ఓకే, మీతో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూస్తున్నారు. సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి ఇక్కడ మీ రిలేషన్షిప్లో. సడన్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ అండ్ మీరు. అండ్ సడన్ కమ్యూనికేషన్ వస్తుంది, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి. ఓకే, అండ్ రీయూనియన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి రీయూనియన్స్ కూడా జరుగుతాయి. ఓకే, సో మీ పర్సన్ ఒక ట్రూ ఇంటెన్షన్తో వస్తున్నారు, జెన్యూన్ పర్సన్. ఇక్కడ నో బ్రెడ్ క్రమింగ్, నో లవ్ బాంబింగ్, ఓకే, నో మ్యానిపులేషన్, నో మైండ్ గేమ్స్, అవన్నీ కూడా తీసేస్తారు మైండ్లో నుండి. మిమ్మల్ని ఎప్పుడైతే చూసారో రీయూనియన్, సెకండ్ టైం రీయూనియన్ అయిందో మీకు, అప్పటి నుంచి మీ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారు. మీకు చేసిన ద్రోహానికి ఇప్పటికీ బాధపడుతున్నారు మీ పర్సన్ ప్రతిరోజు. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఇది దగ్గర క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇక్కడ మీరు కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు అండ్ ఫైనాన్షియల్ గోల్స్ ఏవో ఉన్నాయి మీకు, అవి రీచ్ అవుతున్నారు నెమ్మదిగా. ఓకే, సో చాలా కెరీర్ ఫోకస్డ్ అయితే ఉన్నారు మీరు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఒక న్యూ సైకిల్ అయితే చూడబోతున్నారు మీరు. కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అదంతా ఎండ్ అవుతుంది అండ్ త్వరలో ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇండికేట్స్ మ్యారేజ్. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. చాలా స్టబర్న్ ఎనర్జీ మీది. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ మనకి ఒక థర్డ్ పార్టీని కూడా సూచిస్తుంది. మనకి ఏంటంటే మీ లైఫ్లో కూడా ఒక థర్డ్ పార్టీ అనేది ఉంది. ఓకే, మీ ఇద్దరి మధ్య. అండ్ జడ్జ్మెంట్,
జడ్జ్మెంట్ ఆల్సో ఇండికేట్ మ్యారేజ్ అనమాట. ఇక్కడ మ్యారేజ్ అనేది అండ్ జడ్జ్మెంట్ అనేది ఇక్కడ సేమ్ కార్డ్స్ వస్తున్నాయి. మీకు మీ పర్సన్కి కూడా సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. జడ్జ్మెంట్ అండ్ టెంపరెన్స్. ఆర్కేంజల్ మైకేల్ మీకు కూడా ప్రొటెక్షన్గా ఉండి మిమ్మల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతూ ఒక రైట్ ట్రాక్ మీద తీసుకెళ్తున్నారు. నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైతే మీ పర్సన్కి చెప్తున్నారో ఆ ప్రతి మాట కూడా నిజం అవుతుంది. ప్రతి ప్రామిస్ కూడా నిలబెట్టుకుంటారు మీరు. ఫేక్ ప్రామిసెస్ చేయరు మీరు కూడా. మీ పర్సన్ లాగానే సేమ్ మీ పర్సన్ కూడా అదే ఎనర్జీలో ఉన్నారు. సో అందుకే ఇక్కడ యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మీ పర్సన్ మీకు బ్లెస్సింగ్ అయితే మీరు మీ పర్సన్కి బ్లెస్సింగ్. మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అండ్ మీరు ఎలా అనుకుంటున్నారంటే యూనివర్స్ మీకు మీ పర్సన్నే గిఫ్ట్గా ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారు. సో ఇంత వాల్యూస్ ఒకరికొకరు వాల్యూస్ ఇచ్చుకున్నప్పుడు మీ రిలేషన్షిప్కి ఒక సక్సెస్ఫుల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ ఏదో చేస్తారు ఇక్కడ మీరు మీ పర్సన్కి. అండ్ మీరు మీ పర్సన్కి ఎడిక్ట్ అయి ఉన్నారు విత్ బ్లిస్ఫుల్ ఎనర్జీస్. అండ్ కొంతమందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఓకే, కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్. ఎస్. అండ్ మీరు లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ వదిలి దూరంగా వెళ్ళిపోవాలి, మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. బట్ ఈ ఎనర్జీ సేమ్ మీ పర్సన్కి కూడా ఉన్నాయి. 6 of Swords అండ్ బిహైండ్ ద డెక్ 2 of Swords. మీ లైఫ్లో కూడా ఏవో 2 రిలేషన్స్ ఏవో నడుస్తున్నాయి. ఆ రిలేషన్స్ అన్నిటినీ కూడా వదిలేసి మీరు మీ పర్సన్తో ఒక బ్రైట్ ఫ్యూచర్, హ్యాపీ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు. అండ్ 10 of Cups విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో. ఓకే, హ్యాపీ రీయూనియన్, మ్యారేజ్, ఫ్యామిలీ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ కూడా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా నిజం అవుతున్నాయి. ఓకే, సో బిహైండ్ ద డెక్ 8 of Swords. మీరు కూడా ఏదో సిచ్యువేషన్లో, ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు కూడా నెక్స్ట్ స్టెప్ వేయట్లేదు మీ రిలేషన్లో. సో అందుకే మీ రిలేషన్ ముందుకు వెళ్ళట్లేదేమో అన్న ఫీలింగ్ మీది. బట్ అలా ఏం కాదు. ఇక్కడ డిలే ఎందుకు అవుతుంది నెక్స్ట్ స్టెప్ వేయడానికి అని అంటే మీ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. దానికోసమే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, సో మీ పర్సన్ మీకు ఇస్తున్న ఛానల్ మెసేజెస్, మీ పర్సన్ ఇంకా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, వెరీ గుడ్. సో కెమిస్ట్రీ. మీ జోక్స్, మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు మీరు ఏదో వేసుకున్న జోక్స్ అన్నీ కూడా ఇంకా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. అండ్ కాన్వర్సేషన్, మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే రాబోతుంది విదిన్ నెక్స్ట్ 48 hours. రిఫ్లెక్షన్. మీ రిలేషన్కి సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వచ్చింది అని అంటే మీకు దూరంగా ఉన్నప్పుడే వచ్చింది. మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు మీ రిలేషన్కి ఉన్న వాల్యూ ఏంటి, అసలు మీకున్న వాల్యూస్ ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది మీ పర్సన్కి. సో కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ మీకు. అండ్ మీ ఫ్యూచర్లో తను ఒక పార్ట్గా ఉండాలి, అంటే మీకు ఒక లైఫ్ పార్ట్నర్లా ఉండాలి, ఒక ఫ్యూచర్ స్పౌస్లా ఉండాలి అనేది మీ పర్సన్ కోరిక. నెక్స్ట్ వన్, తన ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నారు. బట్ మీరు ఆల్రెడీ తన ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోలేదేమో, మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు మీ పర్సన్. అండ్ ఈగో ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు మీ పర్సన్.
ఓన్లీ ఒక క్లీన్ స్లేట్ లాగా మీ ముందుకు వస్తున్నారు అండ్ మీ రిలేషన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ మనకి ఇక్కడ లక్కీ నెంబర్ 8 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.